హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎంకే హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం. గ్రేవీ లేకుండా చికెన్ ఫ్రై. దానికోసం కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకొని, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని చికెన్ బాగా ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి అసలు వాటర్ యాడ్ చేయొద్దు చికెన్ ఫ్రైకి, ఎందుకంటే చికెన్లోనే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చి అదే మనకి గ్రేవీ కింద అవుతుంది. మనకి ఇట్లా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయింది. ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్లో నుంచి వాటర్ ఎట్లా బయటకు వచ్చినాయో. సో ఇప్పుడు మనకి చికెన్ కుక్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో కారము, వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చూడచ్చు. కారం వేసిన తర్వాత ఇలా కలుపుకొని కారాన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. రుచికి చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం కుక్ అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. అంతే. మసాలాలో ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత దించుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. ఇది రైస్లోకి సాంబార్తో పాటు నంచుకోవడానికి కానీ, రసంతో పాటు నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. లేదంటే చపాతీలోకి కూడా బాగుంటుంది. సో ఫైనల్లీ మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అట్లనే మా ఆర్ఎంకే హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే బెల్ గంట కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఉందండి. మేము కొత్తగా పెట్టినాం. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుగుతాం.